సత్యమేవ జయతి. మల్లిగాన్ని ఒకసారి తనివి తీరా చెప్పుతో కొట్టాలని ఉంది అన్న. ఈ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టింది చూపి. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి సత్యమే జయతి అని పెట్టి మల్లిగాన్ని ఒక్కసారి తనివి తీరా చెప్పుతో కొట్టాలని ఉంది అన్న. మరి రేవంత్ రెడ్డి ఫ్యాన్ కావచ్చు. వీడు ఎక్కడ తింటాడో ఆ కంచంలోనే ఎరిగేస్తాడు వీడు. అసలు బాపతోడు ఇంకోటి ఎవడు తినద్దు అన్నట్టు. అంత గలీజ్గాడిది వీడు. నీకు టికెట్ ఇచ్చింది ఎవర్రా? నీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయరా. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి నీకు దమ్ముంటే. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా మిత్రులారా, బక్క జెడిసన్కి ఒక న్యాయము, అద్దంకి దయాకర్కి ఒక న్యాయము, మల్లిగానికి ఒక న్యాయమా? నికార్సైన కాంగ్రెస్ లీడర్గా పనిచేసి కేసీఆర్ని గద్దెదించడంలో బక్క జెడిసన్ పాత్ర అమోఘమైనది. ఇక కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడడంలో అద్దంకి దయాకర్ పాత్ర కూడా అమోఘమైనది. కానీ మల్లిగానికి టికెట్లు ఇచ్చింది కానీ వీళ్ళిద్దరికి పదవులు ఇవ్వలేదు. పైగా వీళ్ళు ఇందులో క్రమశిక్షణ చర్యల కింద బక్క జెడిసన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక అద్దంకి దయాకర్ అన్న ఒక్కరిద్దరు రెడ్డిలను అన్నాడని, అదే కోమటిరెడ్డి బ్రదర్స్ని ఓ మాట తులనాడిండని ఆయనకి ఏ పదవి ఇవ్వకుండా ఒట్టిగానే ఆయన అన్యాయం చేసింది. కానీ మల్లిగాడు రోజు రెడ్డిలను తిడతాడు, రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతాడు, రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడతాడు. రాహుల్ గాంధీ జై అంటాడు, ఇక్కడ ఉన్న రెడ్డిలను ఇష్టానుసారంగా మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది అంటాడు. కానీ మల్లిగాని మీద సస్పెండ్ చేస్తలేరు, వాడిని పార్టీ నుండి తొలగిస్తలేరు. ఎందుకు తెలుసా? వాడిని పార్టీ నుండి తొలగిస్తే ఇగో బీసీల గురించి మాట్లాడినందుకే నన్ను పార్టీ నుండి తొలగించిళ్ళు అని చెప్పుకొని ఎక్కడ మైలేజ్ తెచ్చుకుంటాడో అని వీళ్ళ భయం. మరి తొలగిస్తలేరంటే మల్లన్న ఎంత మాట్లాడినా రేవంత్ రెడ్డికి గజ్జుమంటాంది అని ఇట్లా చెప్పుకుంటాడు వాడు. ఎరక్కపోయి ఇరికిను రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాని గురించి తెలిసి వాడు చిల్లరగాడు, వాడు బజారు వెదవా, వాడు నీతి నియమం లేనోడు అని తెలిసి కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాని గెలుపు కోసం పాటుపడండి అని చెప్పి ఆగమైపోయాడు. మీకు నిజంగా ఇప్పుడు చెప్తున్నా, వాని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయకుర్రి. వాడిని చేస్తే వాడు ఏం చేస్తాడంటే బీసీల కోసం మాట్లాడినందుకే నన్ను పార్టీ నుండి తొలగించిందని ఓ డ్రామా అల్లుతాడు వాడు. కాబట్టి వాడిని పార్టీలోకి వెళ్ళి తొలగించకుర్రి. ఇంకో సంవత్సరంన్నర ఉన్నది వాడి ఎమ్మెల్సీ పదవి. అది పోయిందంటే వాడు కూరలు తీసేసిన పానేగా, వాడు బుసగొట్టుతాడు తప్పించి వాడు పీకలేడు వాడు. ఎందుకంటే వాడు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీదనే గెలిచిండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పించి ఈ బొచ్చుగానికి పెద్ద పేరు ఉన్నదని ఎవడు ఓట్టేయలే. తిప్పి కొడితే అసలు వానికి 50% ఓటే రాలే, 50% ఓటు రాలే. మిగతా అభ్యర్థులు నిలబడితే ఆ మిగతా అభ్యర్థుల మీద ఎక్కువ ఓట్లు వచ్చినాయని వాని గెలుపును ప్రకటించిండ్రు. అంతే తప్పించి వాడు గెలిచే ఓట్లు వానికి రాలే. వాని ప్రజలు చిత్కరించినట్టే, వాని గ్రాడ్యుయేట్స్ చిత్కరించినట్టే. కాబట్టి ప్రజలారా, మల్లిగాన్ని మనం ఎప్పటికప్పుడు దంచి కొడుతూనే ఉండాలి. అసంటోడు చాలా ప్రమాదకారి ఈ రాష్ట్రానికి.